వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో ఈఏపీ సెట్ 2023 కౌన్సిలింగ్ పూర్తయిందండి. సో మీకు నచ్చిన బ్రాంచ్ రాకపోయినా లేకపోతే మీకు ఎక్కడా సీట్ రాకపోయినా ఇప్పుడు ఏం చేయాలి, మీకు ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఉందండి. సో అది చాలామందికి తెలియక వాళ్ళు రావాల్సిన మంచి బ్రాంచ్ మిస్ అవుతూ ఉంటారండి. సో దానికోసం మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్లో కానివ్వండి లేకపోతే లాస్ట్ ఫేజ్లో కానివ్వండి మీరు ఒక కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, మీరు చేరారు, కానీ మీరు మెకానికల్ లేకపోతే ఈసీఏ వచ్చింది, మీకు ఇంకా మంచి బ్రాంచ్ చేరాలని ఉంది. ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉందా అంటే దెర్ ఈజ్ ఏ ఛాన్స్ స్టిల్ నౌ టు చేంజ్ యువర్ బ్రాంచ్. అదేవిధంగా మీకు అసలు ఎక్కడా సీట్ రాలేదు, జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారంటే మీకు కూడా ఇప్పుడు అవకాశం అయితే ఉందండి. దానికి గైడ్ లైన్స్ అన్నీ కూడా మనకి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో ఉన్నాయి. సో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. సో వీటినే స్పాట్ అడ్మిషన్స్ అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. సో స్పాట్ అడ్మిషన్స్ గురించి కొంతమందికి తెలుసు, బట్ ఇంటర్నల్ స్లైడింగ్ గురించి చాలామందికి తెలియదు. సో ఇటువంటి వీడియోలు మిస్ అయితే మాత్రము డెఫినెట్గా మీరు గోల్డెన్ ఆపర్చునిటీస్ కొంతమంది అయినా కానీ మిస్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మనం క్లియర్గా చూద్దామండి. ఎంసెట్లో స్పాట్ అడ్మిషన్స్ గురించి స్పాట్ అడ్మిషన్స్ ఆర్ ఇంటర్నల్ స్లైడింగ్ గురించి నేను చాలా వీడియోలు చేశానండి. సో దాంట్లో ప్రతి సంవత్సరము జరిగే ప్రొసీజర్ అయితే ఒకటే ఉంటుందండి. ఆ ప్రొసీజర్ గురించి నేను ఒక క్లియర్ డీటెయిల్స్ తోటి వీడియో చేశాను. ఈ వీడియో యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కానీ ఇది చూసారంటే ఫుల్ క్లారిటీ అనేది వస్తుందండి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ దట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ ఎవ్రీ ఇయర్ బోత్ ఎయిదర్ ఇన్ ఏపీ ఆర్ ఇన్ తెలంగాణ అండి. సో ఇప్పుడు మనము ఈ వివరాలకు కానీ వచ్చామనంటే, సో ఆల్రెడీ మీకు ఈఏపీ సెట్ అడ్మిషన్స్ క్లోజ్ అయినాయి, రిపోర్ట్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేశారండి. ఇప్పుడు సీట్స్ మిగిలి ఉంటాయి కదండి, ఆ మిగిలిన వాళ్ళ కోసము స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ ఫర్ ఇంజనీరింగ్ అని అది రిలీజ్ చేశారండి. సో ఆ నోటీస్ కానీ చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నోటీస్ మీద క్లిక్ చేసి ఇదంతా కూడా క్లియర్గా చదవండి. చదివితే మీకు ఆ గైడ్ లైన్స్ మిగిలిన సీట్లని ఎలా ఫిల్ చేస్తారనే వివరాలన్నీ కూడా తెలుస్తాయండి. నేనైతే మీకు ఇక్కడ క్లుప్తంగా చెప్తానండి. సో అదేవిధంగా మీకు ఇక్కడ కానీ చూసారనంటే, సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీకు క్లియర్గా ఆ వెబ్సైట్లోనే ఇచ్చారు చూడండి. సో ఇంటర్నల్ స్లైడింగ్కి డేట్ ఇచ్చారు. సో 28th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 3 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోండి అని ఇచ్చారు. అదేవిధంగా స్పాట్ వేకెన్సీస్ 4th అక్టోబర్ నుంచి 11th అక్టోబర్ వరకు చేసుకోండి అని చెప్పి ఇచ్చారు. సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ కానివ్వండి, ఈ స్పాట్ అడ్మిషన్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో జరిగేటువంటి ఇవి. సో అది చాలామందికి తెలీదు. యాక్చువల్గా అవి వెబ్సైట్లో పెట్టాలి, లేకపోతే మీకు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. వెరీ ఫ్యూ కాలేజెస్ మాత్రమే ఇస్తారండి. సో అందువల్ల చాలామంది పిల్లలకి తెలియక ఇది ఫిజికల్గా అటెండ్ కాక వాళ్ళకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు మంచి బ్రాంచ్లో చేరిపోతుంటారండి. సో అందుకని నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడైతే ఇంటర్నల్ స్లైడింగ్కి ఆప్షన్ ఉందండి 3rd అక్టోబర్ 2023 వరకు. సపోజ్ మీరు ఒక మంచి కాలేజీలో ఈసీఈ చేరారు కానీ మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేరాలని ఉంది. సో ఈసీఈ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి మారే పద్ధతినే ఇంటర్నల్ స్లైడింగ్ అంటారండి. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. సో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే బయట కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ని అలౌ చేయరు. ఇంటర్నల్గా ఆ కాలేజీలోనే బ్రాంచ్ని మార్చడాన్నే ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి సేమ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ని మార్చడాన్నే ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. అది ఆ పర్టికులర్ కాలేజే క్యారీ అవుట్ చేసి తర్వాత ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారనమాట. సో ఇంటర్నల్ స్లైడింగ్కి వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టాలి. వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టిన తర్వాత పర్టికులర్ టైంలో మీరందరూ ఫిజికల్గా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన వాళ్ళల్లో నుంచి మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి సిఎస్సిలో ఖాళీలు ఉంటాయి, ఈసీలో ఖాళీలు ఉంటాయి, చాలా బ్రాంచుల్లో ఖాళీలు ఉంటాయండి. వాటిని ర్యాంక్ ప్రకారము ఫిల్ చేయాలి. కానీ ఈ ఇంటర్నల్ స్లైడింగ్ నోటిఫికేషన్ తెలియక, ఇంటర్నల్ స్లైడింగ్ సర్క్యులర్ తెలియక, ఆ ఇంటర్నల్ స్లైడింగ్ టైంకి ఆ సర్క్యులర్ మీద ఐడియా లేక చాలామంది స్టూడెంట్స్ అటెండ్ కారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మెకానికల్ వాళ్ళు ఒకవేళ అది చూసి అటెండ్ అయితే డైరెక్ట్గా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోతారు. ఈసీ వాళ్ళు అటెండ్ కాలేదు కాబట్టి లోయర్ బ్రాంచ్ వాళ్ళు లేకపోతే మనకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు మంచి బ్రాంచ్లలో చేరే అవకాశం అయితే ఉంటుందండి. సో అందుకని ఇంటర్నల్ స్లైడింగ్ ప్రతి కాలేజీలో జరుగుతుంది. మీరు ఆ ఇంటర్నల్ స్లైడింగ్ సర్క్యులర్ కోసం వెబ్సైట్లో వెతకండి, లేకపోతే అడ్మిషన్ టీమ్ని వెళ్ళి అడిగి ఇంటర్నల్ స్లైడింగ్కి అయితే అటెండ్ కండి. కొన్ని కాలేజీల్లో ఏంటంటే మీరు ఒక ప్రొఫార్మా ఒకటి ఇస్తారు, అది ఫిల్ చేసి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ఎప్పటి వరకు జరుగుతుందంటే 3rd
అక్టోబర్ 2023 వరకు జరుగుతుందండి. సో మీరు కన్నా ఈ 3rd అక్టోబర్ లోపల ఇంటర్నల్ స్లైడింగ్ అని అటెండ్ అయ్యారంటే, ఎందుకంటే ఇంటర్నల్ స్లైడింగ్కి బయట కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే వేరే ఎవరు కూడా నాట్ అలౌడ్. ఓన్లీ అదే కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే అలౌడ్. అందుకని మీరు కానీ అటెండ్ అయితే మీకు ఇప్పుడు వచ్చిన బ్రాంచ్ కన్నీ మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ 3rd అక్టోబర్ తర్వాత ఏం జరుగుతుందంటే, అప్పుడు మళ్ళీ మిగిలిన వేకెన్సీస్ చూస్తారు. చూసిన తర్వాత ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేటివి అప్పుడు కండక్ట్ చేస్తారు. ఈ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఎక్కడ అడ్మిషన్ పొందని వాళ్ళు మాత్రమే అడ్మిషన్ పొందాలండి. నేను థంబ్నెయిల్లో చెప్పాను. సో నచ్చిన బ్రాంచ్ రాలేదా వాళ్ళు ఏం చేయాలంటే, సో నచ్చిన బ్రాంచ్ రాని వాళ్ళు ఇప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్కి అటెండ్ కావాలి. మీరు చేయవలసింది ఏంటంటే ఇంటర్నల్ స్లైడింగ్కి అటెండ్ కావాలి. అది కాకుండా ఎక్కడా సీట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్కి అటెండ్ కావాలి. సో ఎక్కడా మీకు సీట్ రాకపోతే స్పాట్ అడ్మిషన్స్కి అటెండ్ కావాలండి. సో ఆ 2 పనులు మీరు చేయవలసి ఉంటుంది. సో ఆల్రెడీ ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకొని మంచి బ్రాంచ్ కోసం ట్రై చేయదలుచుకుంటే అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్కి అటెండ్ కాండి. అట్లా కాకుండా మీకు ఏ కాలేజీలో కన్నా అడ్మిషన్ రాకపోతే సేమ్ కన్వీనర్ కోటా ఫీజుకేనండి, ఏదైతే కౌన్సిలింగ్లో ఎంతైతే 70,000 77,000 ఎంత ఉంటుందో అదే ఫీజుకి మీరు అడ్మిషన్ అయితే పొందొచ్చండి. సో ఎక్కడా సీట్ రాని వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్, ఇది కూడా అంతే. స్పాట్ అడ్మిషన్స్ కూడా ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, వెబ్సైట్లో పెట్టాలి ఆ పర్టికులర్ టైంలో అందరు స్టూడెంట్స్. అయితే ఎక్కడ అడ్మిషన్ తీసుకొని వాళ్ళు మాత్రమే ఇక్కడ అడ్మిషన్ పొందగలరండి. సో సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. సో ఈ రెండింటి గురించి చాలామందికి అవగాహన లేక నాకన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సిఎస్సికి వెళ్ళిపోయినారు, లేకపోతే మెకానికల్లో ఉన్నవాళ్ళు నాకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఈసీకి వెళ్ళారు అట్లా అనుకుంటుంటారండి. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బోత్ ఇంటర్నల్ స్లైడింగ్ యాజ్ వెల్ యాజ్ స్పాట్ అడ్మిషన్స్. నేను ఇది టీఎస్ ఎంసెట్ స్పాట్ అడ్మిషన్స్ అప్పుడు చెప్పాను, అదేవిధంగా ఈఏపీ సెట్ స్పాట్ అడ్మిషన్స్ అప్పుడు చెప్తున్నాను. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ వీడియోస్ చాలా చేశానండి. సో చాలామందికి ఇంటర్నల్ స్లైడింగ్ మీద అవగాహన ఉండదు. ఎందుకంటే వెరీ ఫ్యూ కాలేజెస్ మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్ సర్క్యులర్ అనేది వెబ్సైట్లో పెడతారు లేదా పేపర్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. అందుకని మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా మీ కాలేజీల్లో అడ్మిషన్ టీమ్ దగ్గరికి వెళ్ళి, అడ్మిషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇంటర్నల్ స్లైడింగ్ ఎప్పుడు మేము అప్పుడు అటెండ్ కావాలి అని చెప్పేసి అటెండ్ అయ్యి మీకు నచ్చిన బ్రాంచ్ అయితే పొందడానికి అవకాశం అయితే ఉందండి. లేకపోతే ఏమవుతుందంటే ఫిజికల్గా అటెండ్ అయిన వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసి వాళ్ళల్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ పిలిచి మిగిలిన వేకెన్సీస్లో వాళ్ళకి ఇష్టమైన బ్రాంచ్ ఇచ్చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు బెటర్ బ్రాంచెస్కి ఇంటర్నల్ స్లైడింగ్లో అటెండ్ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇన్ మెనీ కాలేజెస్. సో ఈ వీడియో చూసిన వాళ్ళు అట్లీస్ట్ కొంతమంది అన్న బెనిఫిట్ పొందుతారని నేను చెప్తున్నానండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీరు ఇంటర్నల్ స్లైడింగ్ అటెండ్ అయ్యి బెనిఫిట్ పొందండి. అదేవిధంగా ఎక్కడ అడ్మిషన్ రాని వాళ్ళు కన్వీనర్ కోటా ఫీజుకి మాత్రమే మీరు అడ్మిషన్ పొందొచ్చండి. మీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే, ఇది కూడా పేపర్ అడ్వర్టైజ్మెంట్ లేకపోయినా మీరు కావాల్సిన కాలేజ్కి వెళ్ళి అటెండ్ అయ్యి మీరు అడ్మిషన్ టైం కనుక్కొని అటెండ్ అయ్యి అడ్మిషన్ అయితే పొందండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.